శశికళ మేడం గారు మాట్లాడాలి. నాగరాజు గారికి చివరిలో ఇస్తే ఆయన చాలాసేపు మాట్లాడాలి, చాలా ఓపికగా ఉన్నారు కాబట్టి ఆయన ఎక్కువ మాటలు వినాలని మేము అనుకుంటున్నాం. మేడం గారు, మీరు మీ అమూల్యమైన సందేశాన్ని. నమస్కారం అండి. నా పేరు మాధవీలత, అనంతపురం జిల్లా నుంచి వచ్చాను, గుంతకల్లు. నేను 30 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నాను. డాక్టర్గా అక్కడే వర్క్ చేస్తున్నాను. చాలామందికి అమెరికా అంటే చాలా మోజు కదా, అందుకని చెప్పి నేను ఒక చిన్న చెణుకులు అంటాను చూసారా, అలాంటివి జీవన విధానంలో అక్కడికి ఇక్కడికి ఉన్న తేడా ఏమిటి అని గమనించడం మొదలుపెట్టాను. అవి ఇవాళ ఒక 2-3 మీతో పంచుకొని సెలవు తీసుకుంటాను. యాక్చువల్లీ నేను అమెరికాకి 30 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను, ఇంకా నా జీవితం అద్భుతంగా ఉంటుంది. నేను ఎంత ఆశపడి కోరుకొని ఆనందంగా ఎదురు చూసి ఓకే ఇంట్లో సతాయించి ఎగ్జామ్స్ రాసి వెళ్ళాను. తర్వాత ఏమైంది, వెళ్ళాను అంత హడావిడి. అక్కడ అలవాటై నేను అడ్జస్ట్ అయ్యేలోపు ఓ 2-3 సంవత్సరాలు తీసుకుంది. దాని తర్వాత అడ్జస్ట్ అయిన తర్వాత కూడా ఆనందం కలగట్లేదు. సో ఎందుకు అని నేను నా జీవన విధానంలో మార్పు ఏమైనా వచ్చిందా, బయట నేను జీవిస్తున్నటువంటి చుట్టుపక్కల సమాజంలో ఏమైనా నేను అడ్జస్ట్ కాలేకుండా ఉన్నానా, ఎందుకు అని కొంచెం గమనించడం మొదలు పెడితే నేను ఎక్కడైతే హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నానో ఆ ఏరియాకి వస్తున్న పేషెంట్స్ చాలామంది ఇటాలియన్ పేషెంట్స్ వచ్చేవాళ్ళు. చాలామంది వాళ్ళల్లో చాలామంది మా అబ్బాయి ఎక్కడైతే చదువుతున్నాడో ఆ స్కూల్లో మన రోడ్డు ఉంటుంది దాటించడానికి కొందరు, పిల్లల్ని తీసుకొని లోపల వదలటానికి కొందరు ఉండే స్త్రీలు ఉండేవాళ్ళు. వాళ్ళు నాకు బాగా పరిచయం అనమాట. వాళ్ళందరూ పేషెంట్స్గా హాస్పిటల్కి వచ్చి అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేవాళ్ళు. అసలు నాకు ఆశ్చర్యం వేసేది, ఎందుకంటే మేము కూడా చాలామంది ఉండేవాళ్ళం, ఇండియన్స్ కూడా ఆ కమ్యూనిటీలో చాలామంది ఉండేవాళ్ళం. కానీ మన వాళ్ళు రావటం లేదు అక్కడికి. చాలామంది ఇటాలియన్స్ వచ్చేవాళ్ళు. ఎందుకు అని నేను నోట్స్ రాసుకున్నా, ప్రతి పేషెంట్ గురించి రాసుకుని నా ఓన్ రీసెర్చ్ నేను చేసుకోవడం మొదలుపెట్టి నాకున్న గురువుల దగ్గర ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను. దాంట్లో నాకు ఒకటే విషయం అర్థమైంది. వాళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్లాస్టిక్ లేదా కృత్రిమమైన జీవన విధానం లేదా అన్ని ప్యాకెట్లలో ఉండి ఫ్రిడ్జుల్లో పెట్టుకొని తినేవి ఇలాంటివన్నీ చేసేవారు. అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, సో ఇంకా కొంచెం డీప్గా వెళ్ళాలి. ఇదొక్కటే కాదు కదా, మనం ఎన్నో చేస్తాం రోజులో కదా. ఆహారమే కాదు, నీరు, గాలి, వాతావరణం, చుట్టుపక్కల ఆహార్యం, తర్వాత ఆలోచనలు, ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటన్నిటిని గమనించిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, భారతదేశంలో ఎంత అద్భుతంగా ఉన్నామయ్యా బాబు మనం ఇన్ని రోజులు, తెలియనే లేదు. అయితే తెలియలేదు అన్న విషయం కూడా నాకు తెలియలేదు అప్పుడు. ఓకే, సో ఊరికే రాసుకుంటూ వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి నేనేం చేశాను, ఇవి నేను తెలుసుకుంటున్నా కొత్త విషయాలన్నీ, నా పేషెంట్లు ఎవరు వస్తే అక్కడికి వచ్చి నేను చెప్పాలి అని ఆవేశపడిపోయి కొందరిని కూర్చోబెట్టి అరే ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పడం మొదలు పెడితే ఒక ఆమె, తల్లి నీ తలనొప్పొద్దు, నాకు ఒక మాత్ర రాసి నాకు చాలా పని ఉంది వెళ్ళిపోవాలి అనింది. నిజంగానే. సో అంటే నాకు అనిపించింది, వామ్మో, అయితే నేను ఇంత కష్టపడి నేర్చుకున్నది ఎవరికి చెప్పాలి, నేర్చుకున్నా కదా కొంచెం ఎవరికి చెప్పాలి, రైట్. అందులో అంత కష్టపడి వెళ్ళి మళ్ళీ హార్వర్డ్లో ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఏమిటి అని చదువుకోవడానికి పోయి అక్కడ మళ్ళీ అక్కడ కష్టపడి ఇతర దేశాల వాళ్ళతో ఫైట్ చేసుకుని వీళ్ళతో కొట్లాడి ఫస్ట్ అందులో మార్కులు సంపాదించుకుని చదువుకున్నా. బట్ ఏం లాభం, ఎన్ని చెప్పాలి ఎవరికైనా, ఎవ్వరూ వింటలేదు. తల్లి నమస్కారం, నీకు మాకు మాత్ర రాసి మేము అర్జెంటుగా వెళ్ళిపోవాలి. అప్పుడు అనిపించింది ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ప్రతి ఒక్కరికి అన్నీ గబగబా కావాలి, ఇవాళకి ఈ నిమిషానికి ఇప్పటికీ అన్నీ వెంటనే కావాలి. కానీ ఆ వెంటనే కావాలి అనే ఆలోచన విధానాన్ని తలలో పెట్టింది ఎవరు అంటే
నాకు అనిపించింది ఒక విధంగా తల్లిదండ్రులుగా ఉన్న నేను మా ఆయన కూడా ఒక భాగమే దాంట్లో. మా కొడుకుని అలాగే పెంచుతున్నాం. సో అలా చూస్తూ ఉంటే నిజంగా నేను మీతో పంచుకోవాలి కానీ బోల్డ్ అనే విషయాలు గమనించాను. నేను వీధిలో వెళ్తూ ఉంటే ఎవరో గురువుగారు ఏదో ఒక మాట మనకి వినిపిస్తుంది కదా, ఇక్కడ ఎంతసేపు అయినా నడువు వీధి చివరన ఒక బార్ వస్తుంది, ఓకే, ఒక ఆడపిల్ల డ్యాన్స్, బట్టలు సగం వేసుకునే డ్యాన్సులు వస్తాయి, లేదా వేరేవి ఏమన్నా వస్తాయి. అట్లా అంటే తప్పుగా అనుకోకండి, అక్కడ మంచివి లేవని కాదు నేను అనేది, కానీ వీధి చివర అవైలబుల్గా ఉంటాయి నేను అనేది. కానీ మనకు వీధి చివర గుడి అవైలబుల్గా ఉంటుంది. ఎంత బాగుంది కదా, వీధి చివర ఒక గురువుగారు అవైలబుల్గా ఉంటారు, వీధి చివర ఒక ఆయుర్వేద సెంటర్ అవైలబుల్గా ఉంటుంది, ఒక అమ్మమ్మ అవైలబుల్గా ఉంటుంది, కొందరు పెద్దవాళ్ళు అవైలబుల్గా ఉంటారు ఇంట్లో. అంటే అసలు ఎలా ఈ జీవన విధానాన్ని ఇంత అద్భుతంగా వీళ్ళు గమనించారు, ఇంత అద్భుతంగా చేశారు, ఏమిటి భారతదేశం అని అసలు విపరీతమైన ప్రేమ పుట్టి ఒక 10 సంవత్సరాల నుంచి అనంతపురంలో గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడే నివాసం ఏర్పరచుకొని ఒక 50 గ్రామాల మధ్య ఉంటున్నాను నేను. ఆ 50 గ్రామాల మధ్య మనము ఒక 70-80 ఎకరాలు తీసుకుని రీఫారెస్టేషన్ అంటే అడవి పెంచడం. నిజంగానే నేనేమి రావి చెట్టు, మర్రి చెట్టు, జువి చెట్టు అన్ని గ్రామాల వాళ్ళు హోమమైన, పండగైన, పబ్బమైన మన దగ్గరికే వస్తారు. అవే చెట్లే వేశాను, అడవి చెట్లే వేశాను. వీరు కూడా వీరి జ్ఞానం తీసుకొని అంతో ఇంతో కాపీ కొట్టడమే. పెద్దవాళ్ళు దొరికారా కాపీ కొట్టేయడమే, మాకేం తెలుసు లేకపోతే. సో ఇలా తీసుకొని మేము ఒక అడవి పెంచాము. తర్వాత నిజంగా చెప్తూ వెళ్ళాలంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కదా మాట్లాడటానికి. మీరు పర్సనల్గా నన్ను అడగండి, నేను మీకు చెప్తాను. కాకపోతే ఈ అనుభవాల ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే మనకు అతి విలువైనటువంటి నాలెడ్జ్ ఉంది. ప్లీజ్ ఆలోచించండి, దీన్ని తీసుకోండి. నేను ఇప్పటికీ కూడా అమెరికాలోనే ఉంటున్నాను. ఐఎమ్ సారీ ఐ డెంట్ కమ్ బ్యాక్. ఎందుకంటే నేనేమి సంస్థ పెట్టలే, ఏం ఎన్జిఓ పెట్టలే, ఏం పెట్టలే. 6 నెలలు పనిచేస్తా, 6 నెలలు ఖర్చు పెడతా. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి డబ్బులను తీసుకెళ్ళారుగా, మేము తీసుకురావద్దు కొంచెమైనా? సో కొంత మేము అక్కడి నుంచి ఏమి నాలెడ్జ్ తేవాలో, ఎటువంటి విషయాలు అక్కడి నుంచి తీసుకురావాలో తెస్తున్నాను. ఇక్కడ ఆ సేవ గ్రామాల్లో చేస్తున్నాము. అంతేకాదు మనకి ఎంత అద్భుతం తెలుసా, అందరూ అనుకుంటారు అక్కడి నుంచి డబ్బులు తెస్తున్నామని. మనం ఎంత జ్ఞానాన్ని ఇక్కడి నుంచి ఆ దేశానికి తీసుకెళ్ళామో తెలుసా? ఎంత జ్ఞానాన్ని తీసుకెళ్ళాం, ఎంత అద్భుతమైన విషయాలు మనము ప్రపంచమంతా స్ప్రెడ్ చేస్తున్నాం. ఎంత గర్వంగా ఉండాలి, మనం చాలా గర్వంగా ఉండాలి. కాబట్టి నేను బయట ఉన్నా కదా, నాకు చెప్పలేనంత ఆనందం మన వాళ్ళంటే. సో కాబట్టి ఎవరైనా కానీ, మాది రిషి గోవనం, ఒక 100 ఆవులు ఉన్నాయి, మంచి ఫారెస్ట్ ఉంది, బోల్డ్ అన్ని గ్రామాలు ఉన్నాయి మా చుట్టూ, బాగా మంచి మనసు ఉంది, బోల్డ్ అంత ప్రేమ ఉంది. రండి, ఎవరైనా షేర్ చేసుకొని మన గురించి, మన విషయాల గురించి, మన లోపల ఉన్నటువంటి భావాలని పంచుకొని ప్రేమలు పెంచుకుందాం. రండి, సరేనా? ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కమ్ ఓవర్. రిషి గోవనం, డాక్టర్ కే మాధవీలత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తల్లి. మీరు అలాగే నించోవాలి. మాటల్లో చాలామంది చెప్తారు, ఆవిడ దుపట్టా చూడండి, ఆవులు ఉన్నాయి చేతుల్లో కూడా. ఇలాంటి వాళ్ళని మనం గట్టిగా క్లాప్స్తో, మనకు వచ్చిన శక్తి అదే కాబట్టి చిన్న మొమెంట్తో గురుగారు మీరు కూడా చేయాలా, వేయండి. ఆవిడ ఒక గ్రామాన్ని దత్తగా తీసుకుని మరి. అయ్యా నిజంగా నేను నడుస్తున్న ఈ ప్రయాణంలో చాలామంది డబ్బులు ఇస్తేనే పనిచేసేవారు, కొందరు ఇంకొకటి ఏదైనా సాయం చేస్తే చేసేవారు. మురళి నా బ్రదర్ నిజంగా అస్సలు ఇంకొక మాట మాట్లాడినా కన్నీళ్ళు వస్తాయి. అసలు మాకేం లేనప్పుడు, ఏం తెలియనప్పుడు మమ్మల్ని ఈ మేడం అమెరికా నుంచి వచ్చి కిడ్నీలు అమ్ముకొని బతుకుతుంది అని ఏడిపించినప్పుడు, ఒరే నాకొచ్చే జీతానికి కిడ్నీ 100 ఒక ఊరు కొనుక్కుంటా అని నేను కొట్లాడుతున్నప్పుడు పక్కన నిలబడుకొని ఆవులు కొనిచ్చి, గట్టిగా ఇలాంటి మూమెంట్స్ కావాలి మనకు. జ్ఞానాన్ని ఇచ్చి, స్నేహాన్ని ఇచ్చి, ప్రేమనిచ్చి నిలబడుకున్న నా
బ్రదర్, నా సొంత బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. ఇందాక ఒక మొమెంటో మిస్ అయింది, శివకుమార్ గారికి ఇవ్వడం ఒకసారి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.